ఇప్పట్టున అంత ధనం ఎట్లా ఆర్జించగలవో చెప్పవయ్యా. నేనే చెప్పుచున్నానయ్యా, నేనే అన్ని విధములు ఆలోచించి చెప్పబోచున్నాను. కావున శ్రద్ధగా నింపుమయ్యా. వైదిక వృత్తి సంపాదించునంటివా రుడుగవు రాజపోకడరుని రాచరికందు శౌర్యమున దెత్తుబట అరచేత పుట్టిగౌబైరనే పోని ఒకవేళ వ్యవసాయ వృత్తి చే సవరింతునంతివా వ్యవసాయ వృత్తి చే సవరింతునంతివా లేదు భూవసతి గోష్పాదమంత ఇందుకేదేని వ్యాపారమందదగిన అంత పుండెందు పుట్టిన అంత ధనము గంటు గట్టునకి స్వల్ప కాలములను గడచు గడచు ఈనాటి తోడమా గడువు దినము. ఇవి ఏమియను కాక, ఇవి ఏమియను కాక తుదకు బానిస వృత్తికి పాల్పడినా నిన్ను కొనువారే భరుడేరయ్యా. కావున నా ఉపదేశ వాక్యమును అనుసరించి ఈ రుణబాధ నుండి తప్పించుకోవయ్యా. మా గురువు గారితో మీ దురవస్థంతయు చెప్పి ఈ రుణబాధ లేకుండా చేయగలను. కావున నా మాట నమ్మి నా వెంట రావయ్యా. ఎందుకీ బాధ? నక్షత్రేశ్వర, నా కంఠము కత్తిరించుచున్నను అసత్యం మోటకు నా మానసము ఒప్పదయ్యా, నా మానసం ఒప్పదయ్యా. నక్షత్రేశ్వర హరిశ్చంద్ర చూడు, నిత్య సత్య సంధుడవైన నీ గుణగణంబులు నేనెరుంగనా. అందుచేతనే నీ మేలు కోరి మీ కష్టమును చూచుచు నీకొక మహోపకారము చేయదలంచితినయ్యా. మహోపకారము? అవునయ్యా. ఏమనయ్యా అది? ఏమందువే నీ పుట్టిన నాటి నుండి బొంకి ఎరుంగవనియే నేరుంగుదు పట్టునా ఉపదేశమునాలకింపుమా రాజా. ఏమనయ్యా అది? అయ్యా అయ్యా, ఇక్కడ ఎవరూ లేరు, మనము మాత్రమే ఉంటిమి. అర్థమైనదా? ఒట్టిడు కొలదు. అదే ఏమనయ్యా?
ఏమనయ్యా నక్షత్రేశ్వర? నేను తిడుకొందు ఏమనయ్యా? ఏమందువేని అసత్యమున కొట్టితి మంచు పనేరిక రాజా. అయ్యా నక్షత్రేశ్వర, నీ వంటి మునుకుమారులు సర్వం తెలిసినటువంటి మునికుమారుడువే. నీవిట్లా మాట్లాడతగునా నాయన? నీవిట్లా మాట్లాడతగునా? ఆహా బాగుంది తల్లి, బాగు బాగు. నీకే లేని ఈ బాధ నాకా? అమ్మా చంద్రమతీదేవి, బాగున్నదమ్మా. నీవు కూడా నీ పెనిమిటికి తగినట్లుగానే మాకు దొరికినావు. నీకే లేని ఈ బాధ నాకా? మీ నిప్పత్సరమున్ తలంచి కరుణం నీ బాగుకై ఇంతగా నేనే మోషతమును వచించితి. నీకే లేని ఈ బాధ నాకా? నీ పెనిమిటి నీ బెటైబెటిను. అమ్మా చంద్రమతీదేవి, నీ పెనిమిటి నీ బెటైబెటిను. నా కౌనేమి పోనేమి మీకే లేని ఈ బాధ నాకా? శాంతింపము నాయన, శాంతింపము. సుస్నానంబో జపంబో తపంబో సదనుష్ఠానంబో యోచింపుమా. అమ్మా చంద్రమతి, వద్దు తల్లి. ఊరక అడ్డు పుల్లలు వేసినట్లు కాదమ్మా. మా సొమ్ము గబ్బలతో లెక్క పెట్టి ఇప్పింపుము. ఒక్క క్షణమాగనం. హరిశ్చంద్ర, నీవు పెద్ద మనిషివా? అయ్యా, నీ ఒక పెద్ద మనిషివా? అట్లయిన చో నీ పెద్దరికం మాకు అనవసరమయ్యా, అనవసరము. కావున మా సొమ్ము కొమ్మరించి మరి నడవమయ్యా. సరివా దేవి, ఈ రుణబాధ కొడుంగడు దుర్భరము కదా చూడు. సరివారిలకు పాటు సరివారిలకు పాటు భిన్నత ననశ్చాంచల్య రోగము అనంతరము ఆహారము నరుదనిష్టము. అటు బీదలద హఠాత్యంగా అటు మరణంబే శరణంబు పెక్కుదినముల్ మంచాన జీనిల్చి ఇంతిరో పుస్తకం దేది మందభాగ్యున నేను నిన్ను ప్రేమి చేయుదును దేవి, మందభాగ్యున నేను నిన్ను ప్రేమి చేయుదును. నిర్వశేషముగా ఆ మునునను తీర్చివేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయే కదా దేవి, నాకు లేకపోయే కదా. నాథా, మీరు పట్టున ఈ ధైర్యము వహించి, మీరు పట్టున ధైర్యము
వహించి ధైర్యము వహించి నా మనవడు ఒక్కటి ఆలింపుడు స్వామి, నా మనవడు ఒక్కటి ఆలింపుడు. కాలగతే కాలగతే సర్వ సంపదల్ కోల్పోవా. సర్వ సంపదలు ఎప్పుడు తెలిసిది నాకు మేరును నీకు నేనే. కాలగతి సర్వ సంపదలు కోల్పోయినను, కాలగతి సర్వ సంపదలు కోల్పోయినను, మిగులుడు సిరి నాకు మేరును నీకు నేనే. బానిసగా అంతటి రాజచంద్రుడకు ఆత్మదమై ఖగమంతకాంత విశ్రాంత యశోవిశాలు శంకుడు పాలుని దిద్దుచొచ్చి భాస్వంతకుల ప్రసిద్ధి ఒక బండ కథించి యోస్తురాండ్ర మేల్పంచి ఒక్కడికి బానిసగా తెగనమ్ను కొంతనా. నిజంబని సంకోచింపవలదు నాథ, నిజంబని సంకోచింపవలదు. సత్య ప్రతిష్టకయ్య నర్చు నీచ కార్యంబులన్నయో సగౌరవంబులేగుడు కదా. కావున నన్ను ఏ కలవానికైనను అమ్ముకొనుడు, కావున నన్ను ఏ కలవానికైనను అమ్ముకొని ఆ మౌన రుణము తీర్చుకొనుడు స్వామి. జీవితేశ్వరి సుగుణ సమవల్లి కఠిన కర్మండునగు నేను ఎంత కొంచాలను దేవి, ఎంత కొంచాలను. హృదయమా నేను అభిమానము వదిలివేయము. హృదయమున ఎక్కువ సిగ్గుల వదిలివే భాస్వంతకుల ప్రసిద్ధి ఒక వన్న కథించి యోస్తురాండ్ర మేల్పంపిని హృదయమున ఎగ్గో సిక్కునను వదలవేసి అమ్ముకోదలచిన వాడలో ఊర బెతకి కొన పోబుదము ముందు
ఏ